అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలువురు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైసీపీ నుంచి వలసలు, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్న వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్పై చర్చిస్తున్నారు. విజయవాడలో టీడీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలువురు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైసీపీ నుంచి వలసలు, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్న వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్పై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లైన్లో. శ్రీకాంత్, చెప్పండి, ఏ అంశాల గురించి చర్చ సాగుతోంది? ప్రధానంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలపై ఈ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరుగుతోంది. దాని బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలలో ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది, అండ్ ఏ విధంగా కౌంటర్ చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. యనమల రామకృష్ణుడితో పాటుగా పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకటరావు లాంటి నేతలందరూ సీఎం నివాసంలో గత 40 నిమిషాలుగా ఈ సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతున్నారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశంతో పాటుగా పార్టీ ఫిరాయింపుల అంశం ఈసారి అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం లేక అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. రైట్, ఇక వైసీపీ నేతలు టీడీపీకి రావడం వల్ల వైసీపీ చేస్తున్న విమర్శల పట్ల ఎలాంటి చర్చ జరుగుతోంది? టీడీపీలో ఏం చెప్పదలుచుకోబోతున్నారు వాళ్ళు? ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటుంది. తెలంగాణలో ఇదే రకమైన వలసల్ని టీడీపీ విమర్శించింది. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని పార్టీలో చేసుకోవడంపై అదే పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాలని ఈ వ్యూహరచన జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.